ఓకే ఓకే ఈరోజు మేము పేదల ముఖాల్లో ఒక ఆనందాన్ని 2014-19 మధ్య అన్న క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఎంతో మంది శ్రమించే జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టే విధంగా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల కడుపు కొట్టడం జరుగుతుంది. పేదల కడుపు కొట్టి పెత్తందారులకి దోపిడీదారులకి రాష్ట్రంలో ఖజానాన్ని కట్టబెట్టిన పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఎట్లా ఉందంటే అంతులేని దీనిలాగా ఎంత తవ్వినా కూడా ప్రతిరోజు ఒక్కొక్క దోపిడీ ఇవాళ బయటకు వస్తా ఉన్న పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి ఎన్నో నిర్ణయాలు ప్రభుత్వం చేస్తా ఉంది. మొన్నే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడం కానీ, అలాగే వికలాంగుల పెన్షన్ 3,000 6,000 చేయడం కానీ, ఇవన్నీ కూడా పేదలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎన్నో రకాలైన ఆరోగ్య కూడా రాజకీయ సమస్య. అలాగే ఇవాళ అన్న ఎన్టీఆర్ పేరు మీద అన్న క్యాంటీన్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. చాలా మంది నిరుపేదలు, ముఖ్యం శ్రమించే వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి మా వాళ్ళతో కలిసి మేము చేసినప్పుడు వాళ్ళ మాటలు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఓటేస్తే మేము మోసపోయామని చెప్పి వాళ్ళ మాటలు ఉండడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ముఖాల్లో కొత్త వెలుగుని, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే మానవత్వం ఉన్నవాడు చేయాల్సింది ఏంటంటే కడుపు తిన్న అన్నం పెట్టడం అనేది సహజం. అన్నదానం అనేది అన్ని వృత్తుల కంటే గొప్పది. గత ప్రభుత్వం కడుపు కొడితే ఈ ప్రభుత్వం కడుపు నింపుతా ఉంది. అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఎవరైనా, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తాం వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ పేరు మీద ఎవరన్నా చేయాలి అంటే మేము కూడా మరి అన్న క్యాంటీన్కి ఎవరన్నా విరాళాలు ఇస్తే ఒక ప్రత్యేకమైన అకౌంట్ని ఏర్పాటు చేయడం అనేది ఒకటి. అలాగే ఎవరైనా ఈ అన్న క్యాంటీన్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళు ఎవరన్నా ఆప్తులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు చనిపోతే వాళ్ళ పేరు మీద చేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలనేది మేము ఒక విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విధంగా ఈ అన్న క్యాంటీన్ ద్వారా కొన్ని వందల మంది రోజు వాళ్ళు పేదవాళ్ళు భోజనం చేస్తారు. కాబట్టి అది పేదలకు భోజనం పెడతామంటే ఆ కుటుంబానికి చనిపోయిన వ్యక్తులకి అంతకంటే మనం ఇచ్చే నివాళి ఉండదు, అంతకంటే నివాళి మనం ఇవ్వగలిగింది లేదు. కాబట్టి ఆ విధంగా మేము ప్రభుత్వ యంత్రాంగంతో
సమన్వయం చేసే విధంగా మరి ఇవాళ కూడా మమ్మల్ని అడిగారు కొంతమంది, మాకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు, మరి వాళ్ళ పేరు మీద మేము చేయాలంటే ఏంటి అనేది మా దగ్గరికి అడగడం జరిగింది. వాళ్ళ తొలి రోజు కాబట్టి మేము మళ్ళీ చర్చిస్తాం, ప్రభుత్వ అధికారులతో కూడా మేము చర్చిస్తాం. కాబట్టి ఎవరైనా దాతలు ఎవరైనా కానీ ముందుకొచ్చి చేస్తామన్నప్పుడు వారి జ్ఞాపకార్థం అన్న క్యాంటీన్ ద్వారా పేదలకి వాళ్ళ కడుపు నింపే విధంగా భోజనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మేము ఎవరైతే ఇదంతా ప్రభుత్వం ఒకటే చేయటం కాదు, మానవతా దృక్పథం ఉన్న ఎవరైనా సహాయ సహకారాలు అందించవచ్చు. ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన అకౌంట్ని ఓపెన్ చేసి దానిలో డబ్బులు వచ్చి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగు తీసుకొస్తా ఉంది. పేదల కడుపు నింపే ప్రభుత్వం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొడితే మేము ఇవాళ పేదల కడుపు నింపుతా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఒక ప్రజా సంక్షేమ పాలన మేము ప్రజలకు అందించడం జరుగుతుంది.